వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో గోబీ పరోటా ఎలా చేసుకోవాలో రండి చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు వేయించిన పొడి, మిరియాలు, పసుపు, మిరప్పొడి, గరం మసాలా. ఇది చూడండి ఫ్రెండ్స్, సన్నగా తరిగిపెట్టుకున్న ఎర్రగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు ఒక 2, కాలీఫ్లవర్, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు. ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవే ఫ్రెండ్స్. చూడండి, ఈ మెథడ్లో మనము పన్నీరు, క్యాబేజు, క్యారెట్ ముల్లింగి ఈ మెథడ్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పరోటా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను చాలాసార్లు క్యారెట్ ముల్లింగి పరోటా చేసినాను, చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగు పచ్చడి తింటేనే చాలు. వీడియో కూడా కావాలంటే లింక్ పెడతాను కింద చూడండి డిస్క్రిప్షన్లో. ఇక్కడ బాగా వాష్ చేసుకుందాం. ఇప్పుడు దీని వచ్చి మనము సన్నగా తురుముకోవచ్చు. ఇలాంటి మనము కట్ చేసే బాక్స్ ఉంటే ఇలా వేసి అట్టే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది, లాగితేనే. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఇది ఉంటే పని అయిపోతుంది. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా బాగా ఇది పొడి పొడిగా అయిపోయింది. అంతే సరిపోతుంది మనకు వేయించి చేసుకునేదానికి పరోటాకి. చూడండి, అన్నీ ఇలా చేసుకోవాలి. తురుముకుంటే కూడా ఈజీగా అయిపోతుంది. చాలా సేపు అవుతుంది మనం తురుముకుంటే. ఇలా అయితే 5 నిమిషాలు అయిపోతుంది. ముందుగా పిండి కలుపుకుందాము. 1 కప్పు మైదా, 2 కప్పులు 3 కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ విధంగా కలుపుకుంటా ఉన్నాను. సాల్ట్, ఆయిల్ యాడ్ చేసి, నీళ్లు తగినంత యాడ్ చేసి కలుపుకుందాము సాఫ్ట్గా. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనము గోబీని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. జీలకర్ర, ఎర్రగడ్డ, చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ చూడండి వేసి వేయించుకుందాం కొంచెం సేపు. పచ్చిమిరపకాయలు కూడా 2 యాడ్ చేసుకున్నాను. చూడండి, బాగా కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము. ఎక్కువ కూడా ఫ్రై అయిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు గోబీని యాడ్ చేసి కొంచెం సేపు కలుపుకుందాము ఫ్రై అయ్యేంత వరకు. ఈజీగా ఫ్రై అయిపోతుంది, ఊరికేనే బాయిల్ అయిపోతుంది. మనం చూడండి, చాలా తురిమినట్టు వేసుకున్నాము కాబట్టి చిన్న చిన్న పీసెస్గా. ఇప్పుడు సాల్ట్ తగినంత యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. మనము ఈ మెథడ్లో చేసేటప్పుడు జీలకర్ర ఇవంతా వేయించి పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఎత్తి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకుంటా ఉన్నాను. కారం పొడి, పసుపు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేయించిన పొడి. ఇలా మా కాయలు కొంతమంది గ్రేవీ చేస్తే తినరు ఇష్టంగా, పకోడా వేసిస్తేనే తింటారు. ఈ మెథడ్లో చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. టేస్ట్గా కూడా ఉంటుంది, పిల్లలు లైక్ చేసి తింటారు. చూడండి, అంతే ఫ్రై అయిపోయింది. ఇది కొత్తిమీర వేసి మనము ఇప్పుడు కొంచెం సేపు ఆరనివ్వాలన్నమాట. స్టఫింగ్కి కలిపెట్టుకొని కొంచెం సేపు ప్యాన్ కింద అలా వదిలేద్దాము, ఆరాలి. చూడండి, పొడి పొడిగానే ఎలా ఉందో. ఇప్పుడు కలుపుకున్న పిండిని ఎత్తుకొని మనం బాల్స్ లాగా చేసి స్టఫింగ్ చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఈజీగా అయిపోతుంది. నేను కవర్లోనే చేస్తాను చేత్తోనే. చూడండి, ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసి చేత్తోనే ఒత్తుకోవచ్చు, అంతే. ఇలా స్టఫింగ్ చేసి మనము కవర్ క్లోజ్ చేసి చేత్తోనే అట్లా కవర్ని ప్రెస్ చేసినామంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మెత్తగా మనం పిండి కలుపుకున్నాం కాబట్టి చూడండి.
అంతే ఫ్రెండ్స్, రెండు పక్కల కాల్చుకుందాము వేగేంత వరకు. చూడండి అంతే, రెడీ అయిపోయింది చూడండి గోబీ పరోటా. సైడ్ డిష్ పెరుగు పచ్చడితో తిందాము. చూడండి కీరా, పెరుగు, ఆనియన్స్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.